నా బాధ చెప్పనా, మేడగదిలో ఉండవలసిన వారు పెంతెకొస్తు పండుగ పేరు మీద తిరణాల్లో తిరగకూడదు. అది చాలా దుఃఖం. ఈ 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వీళ్ళు అన్ని భాషలు మాట్లాడుతుంటే ఆ సౌండ్కు పరిగెత్తుకొచ్చిన బ్యాచ్లో బహుశా ఉండుంటారు వీళ్ళు కూడా. ఏంటది, ఏమైంది? నువ్వు బయట నిలబడి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకునే గుంపులు ఎందుకు ఉండిపోయావు? నువ్వు లోపల నింపబడి అభిషేకించబడవలసిన గుంపులో ఉండాల్సిన వాడివి కదా. నువ్వు బయట వాడివి ఎప్పుడు అయిపోయావు? నువ్వు దూరస్తుడి ఎప్పుడు అయిపోయావు? అనుభవం లేని వాడికి ఎందుకు అయిపోయావు? తెలుసుకునే పరిస్థితులు ఎందుకు పడిపోయావు? అయ్యో, నువ్వు లోపల ఉండవలసిన వాడివి, నువ్వు మోకాళ్ళ మీద ఉండవలసిన వాడివి, కనిపెట్టవలసిన వాడివి, ఆత్మచేత నింపబడవలసిన వాడివి. నీ చెవుల్లో గాలి జ్వరబడాలి, నీ మీదికి అగ్ని రావాలి, నీ లోపల ఆత్మ నింపబడిపోవాలి, నీ లోపల నుంచి భాషలు రావాలి, నువ్వు జనములకు జవాబు చెప్పగలిగిన ఒక స్థాయిలో ఉండాలి. నువ్వెక్కడో బయట ఉంటావేంటి? వేరే వేరే కమిటీలు ఏంటి, వేరే ఫంక్షన్లు ఏంటి? నువ్వు ఉండాల్సింది అక్కడ. ఏలియా అంతటి గొప్ప దైవజనుడే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని కోపల్లా దేవుడు ఎంత తక్కువ సేవ చేశాడు ఏలియా, అంతకన్నా ఎక్కువ అన్ని మనం. ఇదే ప్రశ్న నీకు వస్తే జవాబు ఏం చెప్తావు? నాకు ఖాళీ లేదులే ప్రభా, బిజీగా ఉన్నాను ప్రభా అని చెప్పగలవా? వీళ్ళందరూ ఆయా ప్రాంతము నుంచి పెంతెకొస్తు పండగ కోసమే యెరూషలేముకి వచ్చారు. అందరూ పెంతెకొస్తు పండగకు వచ్చారు, కానీ 120 మంది పెంతెకొస్తును పొందుకున్నారా? పండగ చేసుకునే బ్యాచ్లో ఉంటావా? పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తావా?